అందరికీ నమస్కారం. నేను సుష్మిత. వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలామంది గ్రేట్ పీపుల్ యొక్క థాట్ ప్రాసెస్ అండ్ ఐడియాలజీయే టీ హబ్. సో, టీ హబ్స్ ఫోర్త్ సీఈఓ అయిన మిస్టర్ శ్రీనివాసరావు మహాకాళి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూమన్ రైట్స్ వాయిసెస్కి నన్ను ఈ స్టూడియోకి పిలిపించినట్టుకి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. ఇట్స్ ప్లెజర్ టు మీట్ యూ. థ్యాంక్ యూ. సో ఐ వాంటెడ్ టు స్టార్ట్ ఫ్రమ్ హియర్ సార్. చాలా మందికి లైక్ స్టార్టప్ అనగానే టీ హబ్ గుర్తుకొస్తుంది. సో ఈస్ దిస్ ఓన్లీ బెనిఫిట్ ఫర్ ది స్టార్టప్స్? అంటే మేము ప్రైమరీ ఫోకస్ స్టార్టప్స్ మీద అండి, కానీ చాలా వరకు మేము ఇప్పుడు లార్జ్ కార్పొరేట్స్తో కూడా పనిచేస్తున్నాం. లార్జ్ కార్పొరేట్స్లో పనిచేస్తున్నాం అంటే ఇప్పుడు లార్జ్ కార్పొరేట్స్ ఉన్నాయనుకోండి, పెద్ద కార్పొరేట్స్ ఉన్నాయని, ఎంఎస్ఎంఈస్ ఉన్నాయనుకోండి, వాళ్ళకి కూడా ఈ స్టార్టప్స్తో పనిచేస్తే వాళ్ళకు కూడా బెనిఫిట్ వస్తుంది. అంటే స్టార్టప్లో కొత్త ఐడియాస్, కొత్త ఇన్నోవేషను, కొత్త ప్రోడక్ట్స్ అవన్నీ చేస్తుంటారు. సో ఇప్పుడు పెద్ద కంపెనీస్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో చాలా మన గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ అని ఉన్నాయి. సో బ్యాంకింగ్లో ఉన్నారు, హెల్త్ కేర్లో ఉన్నారు, అట్లాంటివి వాళ్ళకు కూడా బెనిఫిట్ వస్తుంది స్టార్టప్స్తో పనిచేస్తే. ఎందుకంటే స్టార్టప్స్లో కొత్త ఐడియాస్, కొత్త ప్రోడక్ట్స్ వాడిని ఈ ప్రోడక్ట్స్ని వీళ్ళు ఉపయోగించవచ్చు ఈ పెద్ద కంపెనీస్. సో బేసిక్లీ మా ప్రైమరీ ఫోకస్ స్టార్టప్స్ మీద, కానీ వేరే వాళ్ళందరినీ కూడా మేము సపోర్ట్ చేస్తున్నాం. లైక్ వీ హ్యావ్ మైక్రో ఆంటర్‌ప్రెన్యూర్స్, అంటే మనం శిల్పారామంలో కొంతమందిని చూస్తూ ఉంటాం, లైక్ హ్యాండ్ క్రాఫ్టెడ్ పీపుల్ కానీ ఇలా. సో మరి అలాంటి వారికి టీ హబ్ ఎలా యూజ్ అవుతుంది? మా ఫోకస్ టీ హబ్లో మా ఫోకస్ టెక్నాలజీ మీద అండి. అంటే మీరు ఏదైనా టెక్నాలజీ వాడి ఏదైనా బిల్డ్ చేస్తుంటే వాళ్ళని మేము సపోర్ట్ చేస్తాం. అంటే ఇప్పుడు స్టార్టప్ కూడా ఇప్పుడు మీరు ఒక లీగల్ డెఫినేషన్ ఉంది, మైక్రో స్మాల్ మీడియం బిజినెస్. సో స్టార్టప్స్ ముందు వాళ్ళు ప్రారంభించే టైము వాళ్ళు అందరూ చాలా వరకు మైక్రో లెవెల్లో ఉంటారు, రైట్? అంటే ఓన్లీ తేడా ఏంటంటే మా దీంట్లో ఎక్కువ వరకు టెక్నాలజీ లెడ్ ఉంటారు స్టార్టప్స్. అంటే టెక్నాలజీ ఏదో వాడి అది చేస్తుంటారు. సో ఇప్పుడు మీరు హ్యాండీక్రాఫ్ట్స్ అన్నారు, హ్యాండీక్రాఫ్ట్స్లో చాలా వరకు దాంట్లో టెక్నాలజీ ఉండదు కదా, అంటే టెక్నిక్ ఉంటుంది కానీ టెక్నాలజీ ఉండదు. సో వాళ్ళతో మేము వేరే ఎంటిటీస్ ఉన్నాయి, వాళ్ళతో పనిచేస్తారు. మా స్టార్టప్స్ చాలా వరకు టెక్నాలజీ ఫోకస్డ్ ఉంటాయి. ఓకే, బట్ మరి టీ హబ్ నుంచి ఏమైనా చెయ్యాలి అనుకునే కాన్సెప్ట్ ఏదైనా ఉందా ఈ మైక్రో ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి? అంటే వేరే ఎంటిటీస్ ఉన్నాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మహిళలకి వి హబ్ అని ఒకటి ఉంది, రైట్? ఇంకోటి మన టీ వర్క్స్ అని ఒకటి ఉంది. సో టీ వర్క్స్లో ప్రోటోటైపింగ్ చేసుకోవచ్చు. మహిళలకి వి హబ్ ఉంది. సో వీళ్ళు చేస్తున్నారు ఎక్కువ వరకు. మా ఫోకస్ చెప్పినట్టు మళ్ళీ టెక్నాలజీ ఫోకస్డ్. సో మరి అంటే డిస్ట్రిక్ట్ వైజ్‌గా కూడా చూసుకుంటే చాలా మంది ఆంటర్‌ప్రెన్యూర్స్ అవ్వాలి ఇలా అనుకుంటారు. సో మరి అలాంటి వాళ్ళకి టీ హబ్ ఎలా యూజ్‌ఫుల్ సో అవుతుంది? ఇప్పుడు మేము ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసామండి. అది ఇప్పుడు డిస్ట్రిక్ట్స్లో ఇప్పుడు మన ప్రదేశంలో 33 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. సో దాంట్లో మనం కొంతవరకు క్లస్టర్ చేసి మొన్న యాక్చువల్లీ ఒక 2 వారాల ముందు వరంగల్లో ఒక ప్రోగ్రామ్ చేసినాము కాలేజ్లో, SRIXలో. సో అక్కడ మన లోకల్ అడ్మినిస్ట్రేషన్తో కోఆర్డినేట్ చేసి ఆల్మోస్ట్ ఒక 170, అంటే కొంతమంది ఇంకా ఆంటర్‌ప్రెన్యూర్స్ అవ్వలేదు, అంటే ఇంకా వాళ్ళు కంపెనీ సెటప్ చేయలేదు, కానీ వాళ్ళందరూ వచ్చినారు. వాళ్ళ ఐడియాస్, వాళ్ళ ప్రోడక్ట్స్ అవన్నీ షోకేస్ చేసి దాంట్లో ఒక ముగ్గురిని మేము సెలెక్ట్ చేసినాం నెక్స్ట్ లెవెల్ తీసుకోవడానికి. సో ఇది మెల్లిగా మేము త్రూఅవుట్ ద స్టేట్ చేయాలని మా ప్లాన్. దట్స్ గ్రేట్ సార్. అండ్ చాలా ఇట్స్ ఆల్మోస్ట్ 9 ఇయర్స్ అవుతుంది టీ హబ్ ప్లాన్ కూడా ఇంప్లిమెంట్ చేసి. సో మరి ఎన్ని స్టార్టప్స్ టీ హబ్తో మర్జ్ అయ్యి గ్రోన్ అప్ ఆర్ గ్రోయింగ్ అవుతున్నాయి? సో వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ ద రేషియో? సో ఇప్పుడు మేము నవంబర్ 15కి మాకు నవంబర్ 2015లో ప్రారంభించాము. సో ఇంకొక 3 నెలల్లో నవంబర్ వస్తుంది. సో ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అనుకోండి, 9 ఇయర్స్ అనుకోండి. 9 ఇయర్స్లో ఆల్మోస్ట్ 2000+ స్టార్టప్స్ ఇప్పటి వరకు. అండ్ దాంట్లో ఇప్పుడు మేము 2-3 యాంగిల్స్ చూస్తామండి. ఒకటి ఎన్ని స్టార్టప్స్తో పనిచేస్తాం, సో ఆల్మోస్ట్ 2000+ స్టార్టప్స్. రెండోది ఎన్ని జాబ్స్ వచ్చినాయి వీళ్ళ ద్వారా. సో అది ఆల్మోస్ట్ అబౌట్ 25,000+ జాబ్స్.
మూడోది వీళ్ళు ఫండింగ్ ఎంత పికప్ చేశారు. ఎగ్జాక్ట్‌లీ. సో ఆల్మోస్ట్ ఒక 21,000 కోట్లు ఆల్మోస్ట్ ఓకే. రైట్ ఓకే. ఇప్పుడు ఈ ఈ 9 ఏళ్లలో హ్యూజ్ బడ్జెట్ రైట్. యాహ్! హ్యూజ్ థింగ్. యాహ్! సో దీస్ త్రీ ఇంకోటి నాలుగోది సర్వైవల్ రేట్ అంటే ఓకే. ఎంతమంది స్టార్ట్ చేసి వాళ్ళు ఇంకా ఉన్నారు అంటే హ్మ్. దాంట్లో కూడా మేము బాగానే ఉన్నాము. అంటే ఆల్మోస్ట్ మా 30% ప్లస్ మా దగ్గర వచ్చే స్టార్టప్స్ హ్మ్. వాళ్ళు 3 ఏళ్ళు అంటే స్టార్ట్ చేసిన తర్వాత 3 ఏళ్ళు లేకపోతే ఓకే. 5 ఏళ్ళు తర్వాత కూడా ఇంకా ఉన్నారు అరౌండ్. ఓకే. అంటే చాలా మందికి తెలీదు టీ హబ్‌కి ఎలా ఎన్రోల్ అవ్వాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి అని చెప్పి. ఇన్ కేస్ ఒకవేళ అప్రోచింగ్ తెలిసినా లైక్ ఎలా ఏమైనా లిమిటేషన్స్ ఉన్నాయా? లైక్ ఏజ్ ఇలా? ఏజ్ ఏం లేదండి మా దగ్గర ఆంటర్‌ప్రెన్యూర్స్ యంగెస్ట్ ఆంటర్‌ప్రెన్యూర్ 18 ఓకే. మా ఓల్డెస్ట్ ఆంటర్‌ప్రెన్యూర్ దగ్గర అట్‌లీస్ట్ ఇద్దరో ముగ్గురో ఉన్నారు 60 ఏళ్ళు ప్లస్ ఉంటారు ఓకే. రైట్. సో గ్రేట్. ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్‌కి ఏమి ఏజ్ లిమిట్ లేదు ఏమి యూనో దేర్ ఇస్ నో బ్యారియర్ యాస్ సచ్ ఓకే. అది మనకు ఓకే. మనకు అది ప్యాషన్ ఉండాలా చేయాలి అంతే అది. రైట్. సో మేము అంటే ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ అడిగినారు ఎట్లా చేయాలని. యెస్. సో ఇప్పుడు చాలా వరకు కొంతమందికి ఐడియాస్ ఉంటాయి రైట్ మేము ఏదో స్టార్ట్ చేయాలని. సో మేము ఒక నెలలో ఒకసారి ఆ, ఒకసారి కొన్నిసార్లు 2 సార్లు గురువారం వాళ్ళు వాకిన్ అవ్వచ్చు. మేము ఒక ఐడియా ఓపెన్ హౌస్ అని ఒక సెషన్ చేస్తాము. మీ ఐడియా ఉంటే మీరు వచ్చి పిచ్ చేయొచ్చు. మేము వింటాము, కొన్ని ప్రశ్నలు అడుగుతాము, మీరు సమాధానం ఇస్తారు. సమాధానం ఇచ్చిన తర్వాత మేము చెప్తాం మీకు ఈ ఐడియాలో కొంచెం మెరిట్ ఉంది, ఈ ఐడియాలో కొంచెం వీక్గా ఉంది, ఈ ఈ కారణాల వల్ల ఇది ఇది సక్సెస్ఫుల్ అవ్వచ్చు, లేకపోతే ఈ కారణాల వల్ల సక్సెస్ఫుల్ కాకపోవచ్చు అని. సో మేము కొంచెం గైడెన్స్ ఇస్తాము. ఓకే. సో అది ఫస్ట్ స్టెప్. ఓకే. తర్వాత వేరే మా ప్రోగ్రామ్స్ అన్ని వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. హ్మ్. ఒక 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. దాంట్లో అన్ని ఆన్లైన్ అప్లికేషన్స్ అంటే ప్రోగ్రామ్ లాంచ్ చేసే ముందు హ్మ్. మేము లింక్డ్ఇన్, ట్విట్టర్, సోషల్ మీడియా అంటే మన హ్మ్. అన్ని ఛానల్స్లో మేము ఇది ప్రచారం చేస్తాము. ఓకే. వాళ్ళు అప్లై చేస్తారు, మేము స్క్రీన్ చేస్తాము, సెలెక్ట్ చేస్తాము, తర్వాత వాళ్ళు ప్రోగ్రామ్ పార్ట్ అవుతారు. ఓకే. లైక్ మంత్‌కి ఇలా అని ఏమైనా కౌంట్ ఉందా సార్ అంటే మేము నంబర్? సో దాదాపు ఎవ్రీ ఇయర్ ప్రోగ్రామ్స్లో హ్మ్. మాకు అప్రాక్సిమేట్లీ ఒక అట్లీస్ట్ ఒక 300 ప్లస్ సంవత్సరానికి 300 ప్లస్ అంటే మాకు ఓకే. ఇప్పుడు ఫ్లాగ్షిప్ ఒక ఇది ఒకటి 4 ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. హ్మ్. ఐడియా టు ప్రోటోటైప్ ఒక ప్రోగ్రామ్ ఉంది, డిజైన్ ఒక ప్రోగ్రామ్ ఉంది, ఓకే. తర్వాత కొంతవరకు ఆల్రెడీ మీరు కొంతవరకు స్టార్ట్ చేసినారు, కొంతవరకు రెవెన్యూ ఉంది, దాన్ని కొంచెం యాక్సిలరేటర్ స్కేల్ చేయడానికి ఒక ప్రోగ్రామ్ ఉంది, ఓకే. తర్వాత ఫండింగ్ ఒక ప్రోగ్రామ్ ఉంది. ఇది హ్మ్. మెయిన్ 4 ప్రోగ్రామ్స్. ఓకే. వేరే వేరే ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి, చిన్న ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో ఇది నార్మలీ ఈ ప్రోగ్రామ్ డ్యూరేషన్ కొన్ని ప్రోగ్రామ్స్ ఒక 45 రోజులు ఉంటాయి, 6 వారాలు, కొన్ని 12 వారాలు ఉంటాయి అట్లా ఓకే. రైట్. సో సంవత్సరానికి అట్లీస్ట్ ఒక 3-4 బ్యాచ్లు ఉంటాయి హ్మ్. ఇట్లాంటివి రైట్. అండ్ ఈచ్ బ్యాచ్లో ఒక 20 స్టార్టప్స్ ఉంటాయి. ఓకే. 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 సో ఇప్పుడు 4 ప్రోగ్రామ్స్ అనుకోండి, హ్మ్. 20 ఒక బ్యాచ్లో. ఓకే. అండ్ 4 సార్లు సంవత్సరానికి చేస్తే మీరే లెక్క పెట్టుకోవచ్చు. సో రైట్. ఆల్మోస్ట్ ఒక 300 వరకు ఉంటారు. గ్రేట్. గ్రేట్. యాహ్! సో మరి స్టార్టప్స్‌ని పుష్ అప్ చేయడానికి ఎలాంటి మెథడాలజీస్ యూజ్ చేస్తుంది సో సార్ టీ హబ్? మేము ఒకటి ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఈ ప్రోగ్రామ్స్లో అంతా మేము కొంతవరకు ఎక్స్పీరియన్స్ మెంటర్స్, హ్మ్. ఆంటర్‌ప్రెన్యూర్స్‌ని పిలుచుకొచ్చి హ్మ్. వీళ్ళతో కూర్చొని మీరు మీ ఐడియా ఉంది కదా, మీ యాహ్! ఐడియాని యాహ్! దాన్ని ప్రోగ్రెస్ చేయాలంటే ఏమేమి చేయాలా, ఇవి ఏమేమి స్ట్రాటజీస్ అడాప్ట్ చేయాలా అవన్నీ మేము చెప్తూ ఉంటాం రైట్. యాహ్! అదొకటి. ఇంకోటి మేము మార్కెట్ యాక్సెస్ వాళ్ళకి హెల్ప్ చేస్తాం. మార్కెట్ యాక్సెస్ అంటే ఇప్పుడు మీరు సపోజ్ టెక్నికల్ స్టార్టప్ ఉన్నారనుకోండి, దీంట్లో మెషిన్ లెర్నింగ్ ఆర్ ఏఐలో ఏదో మీరు డెవలప్ చేశారు, మీకు కస్టమర్ ముందు ప్రాస్పెక్ట్ ముందు ఎట్లా యూనో ప్రజెంట్ చేయడానికి అవుతుంది. సో ఓకే. దాంట్లో చాలా మాకు కార్పొరేట్లో కూడా చెప్పాను బిగినింగ్లో, కార్పొరేట్ ఎంగేజ్మెంట్స్ కొన్ని ఉన్నాయి. సో వాళ్ళు వస్తారు ఈ ఓకే. స్టార్టప్స్ మన ఈ స్టార్టప్స్కి కార్పొరేట్స్కి మేము మ్యాచ్ మేకింగ్ లాగా ఓకే. చేస్తాం. హుహు. ఇంకోటి మూడోది వాళ్ళకు ఫండింగ్ కావాల్సి ఉంటుంది రైట్. రైట్. సో ఫండింగ్లో ఇప్పుడు యూనో ఏంజల్ ఇన్వెస్టర్స్ అంటారు, యాహ్! వీసీస్ అంటారు. సో వాళ్ళతో కనెక్ట్ చేయిస్తాం మీకు ఓకే. వీళ్ళకి మన స్టార్టప్స్కి. సో వాళ్ళని కనెక్ట్ చేసే ముందు కొంత ప్రిపేర్ చేస్తాం, మీరు ఎట్లా యూనో మీ స్టోరీ ఎట్లా ప్రజెంట్ చేయాలా అవన్నీ రైట్. ఓకే. సో అది సో బేసిక్లీ మార్కెట్, మనీ,
తర్వాత మూడోది మెంటర్. అంటే యాహ్! మెంటర్ అంటే ఇప్పుడు మీరు మీరు సపోజ్ ఏదైనా స్టార్ట్ చేస్తే హ్మ్. మీకు కూడా ఎవరైనా గైడ్, కోచ్, అడ్వైజర్ లాంటి వాళ్ళు కావాలి కదా. యాహ్! సో మెంటర్స్ ఉన్నారు మా దగ్గర. ఆల్మోస్ట్ ఒక 210+ మెంటర్స్ ఉన్నారు. హ్మ్. సో వాళ్ళు ఈ స్టార్టప్స్తో కూర్చొని హ్మ్. వాళ్ళ బిజినెస్ అండర్స్టాండ్ చేసుకొని వాళ్ళ ఎక్స్పీరియన్స్, చాలామంది మెంటర్స్ అందరు చాలా ఎక్స్పీరియన్స్ పీపుల్. వాళ్ళు కూర్చొని గైడ్ చేస్తారు వీళ్ళకి ఏం చేయాలా ఏం చేయకూడదు అని. దాని తర్వాత కొంతవరకు వీళ్ళకు మ్యాన్ పవర్ కూడా నీడ్ ఉంటుంది. హుహు. సో దాంట్లో మేము ఈ జాబ్ ఫేర్స్, ఇంటర్న్షిప్ మేళాస్ అవన్నీ చేస్తుంటాం. సో సో బేసికలీ మార్కెట్, ప్రోగ్రామ్స్, యాహ్! డబ్బు, యాహ్! మనీ, మెంటర్షిప్, యాహ్! మ్యాన్ పవర్. యాహ్! సో దాని మీద ఫోకస్ చేస్తాం. రైట్ సార్. అంటే ఇప్పుడు స్టార్టప్స్ దిస్ ఈజ్ ఆల్ ఫైన్. బట్ అప్‌కమింగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో లైక్ స్టార్ట్ చేయాలి ఇలా అని. సో వాళ్ళకి ఏవైనా ప్రోగ్రామ్స్ అలాంటివి కండక్ట్ చేసి పిక్ చేసుకోవడం ఇలాంటి కాన్సెప్ట్ అదే ఏదైనా సో ఉందా? అదే అన్నాను కదండి. ఫస్ట్ ఆ ఐడియా, మీరు ఫస్ట్ థింగ్ ఈజ్ మీరు గురువారం ఒక రోజు, థర్స్డే నెలకు ఒకసారి, కొన్నిసార్లు రెండు సార్లు చేస్తాము. హుహు. సో మీరు వాకిన్ చేయండి మీ ఐడియాతో. హుహు. మేము మీతో మాట్లాడతాం. మీ ఐడియా ఏంటి, ఎందుకు చేస్తున్నారు, మీకు ఈ ఐడియా ఎట్లా వచ్చింది, మీరు మీ ప్లాన్ ఏంటి, ఎట్లా స్కేల్ చేస్తారు, అవన్నీ మేము డిస్కస్ చేస్తాము. అండ్ మీకు ఇఫ్ ఇఫ్ ఐడియాలో కొంచెం బలం ఉందనుకోండి, ఓకే. బలం ఉంటే మా ప్రోగ్రామ్ ఉంది కాల్డ్ బ్లిడ్స్ అని, మా ఫస్ట్ ప్రోగ్రామ్ అది. సో అది ఒక 6 వారాల ప్రోగ్రామ్ అది. సో దాంట్లో ఎన్రోల్ చేయమని చెప్తాం మీకు. సో దాంట్లో మీకు బేసిక్లీ ఏమవుతుందంటే, మీరు కొన్నిసార్లు ఏమవుతుందంటే చాలామందికి ఐడియాస్ వస్తాయి. హ్మ్. కానీ చాలా స్టార్టప్స్ ఫెయిల్ అవుతుంటాయి. ఎందుకు ఫెయిల్ అవుతాయి? చాలామంది అంటారు ఫెయిల్ అవుతున్నాయి ఎందుకంటే వాళ్ళ దగ్గర ఫైనలీ డబ్బు ఉండలేదు, క్యాష్ ఫ్లో యాహ్! లేదని. కానీ యాక్చువల్లీ అది క్యాష్ ఫ్లో తర్వాత వస్తుందండి. ముందు మీరు స్టార్ట్ చేసినప్పుడు హ్మ్. చాలా వరకు మీ ఐడియాలో కొంచెము స్ట్రెంగ్త్ ఉండాలి. హ్మ్. అంటే మీ ఐడియా అంటే ఇప్పుడు మీరు సపోజ్ మీ మీరు మీరు మీకు ఒక ఐడియా ఉందనుకోండి. హ్మ్. బట్ ఈ ఐడియాలో చాలామంది ఆల్రెడీ ఉన్నారు ఆ స్పేస్లో, ఆ ఫీల్డ్లో, రైట్? పెద్ద బిగ్ కంపెనీస్ ఆర్ దేర్, వెల్ ఫండెడ్ కంపెనీస్ ఆర్ దేర్. మీ ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ ఆర్ కొంచెం తక్కువ, ఎందుకంటే ఆల్రెడీ దెర్ ఇస్ లాట్ ఆఫ్ కాంపిటీషన్. సో మీ ఐడియాలో ఎంతవరకు యునిక్నెస్ ఉంది, ఎంతవరకు రైట్. డిఫరెన్సియేషన్ ఉంది, అవన్నీ మేము ఆ ప్రోగ్రాంలో మీతో మాట్లాడి డిసైడ్ చేస్తాము వెదర్ ద ఐడియా మీకు వర్త్ పర్సూయింగ్ ఆర్ నాట్ పర్సూయింగ్. ఏవైనా కొత్త ఐడియాస్‌ని ఇంప్లిమెంట్ చేయాలని ఇప్పుడు టీ హబ్ ఏమైనా అనుకుంటుందా సార్? లైక్ ఫ్యూచర్‌లో అలా? మేము చాలా చేస్తున్నామండి. ఇప్పుడు కొంతవరకు వర్టికలైజేషన్ చేస్తున్నాము. అంటే ఓకే. ఇప్పుడు మన తెలంగాణలో డిఫెన్స్‌కి మంచి ఈకోసిస్టమ్ ఉంది. హుహు. స్పేస్ టెక్‌కి మంచి ఈకోసిస్టమ్ ఉంది. హెల్త్ కేర్‌కి మంచి ఈకోసిస్టమ్ ఉంది. ఓకే. సో ఈ 3, 4 ఏరియాస్‌లో చాలా వరకు, అంటే ఇప్పుడు స్పెషలైజేషన్ అంటే మేము ఇప్పుడు మా 2000+ స్టార్టప్స్‌లో ఆల్మోస్ట్ 30 సెక్టర్స్‌లో ఉన్నారు. రైట్. అంటే అగ్రికల్చర్‌లో ఉన్నారు, ఏవియేషన్‌లో ఉన్నారు, బ్లాక్ చైన్‌లో ఉన్నారు, సైబర్ సెక్యూరిటీలో ఉన్నారు, ఫిన్‌టెక్‌లో ఉన్నారు, హ్మ్. అట్లా, రైట్? బట్ అవన్నీ చేస్తూ ఉంటాము. బట్ ఆల్సో ఫోకస్ కొన్ని సెక్టర్స్‌లో. సో డిఫెన్స్ స్టార్టప్స్, తర్వాత స్పేస్ టెక్‌లో అట్లాంటివి 2, 3, 4 ఏరియాస్, హెల్త్ కేర్ దాంట్లో చేస్తే కొంతవరకు మీరు వర్టికలైజ్ చేస్తే కొంత కొంచెం డీపర్ ఎంగేజ్మెంట్ చేయొచ్చు. సో రైట్. అందుకే. సో మరి టీ హబ్, టీ వర్క్స్, టీ బ్రిడ్జ్ అని ఇలా ఉన్నాయి కదా కాన్సెప్ట్స్. సో ఈస్ దేర్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 3 సార్? సో టీ వర్క్స్ ఇస్ ప్రోటోటైపింగ్ సెంటర్ మా. ఓకే. సో ప్రోటోటైపింగ్ సెంటర్ అంటే ఇప్పుడు మీరు ఏదైనా తయారు చేస్తున్నారు అనుకోండి. హ్మ్. సో మీకు సపోజ్ మీరు ఒక డ్రోన్ తయారు చేయాలనుకున్నారు, యాహ్! డ్రోను లేకపోతే ఒక రోబోట్ తయారు చేసుకున్నారు అనుకోండి. యాహ్! యాహ్! సో దాంట్లో ప్రోటోటైపింగ్ సెంటర్ ఉంది. సో టీ వర్క్స్లో ఆల్మోస్ట్ ఒక 78,000 స్క్వేర్ ఫీట్లో వెరైటీ మెషిన్స్ ఉన్నాయి. 3D ప్రింటింగ్ ఎక్విప్మెంట్, ఓకే. సిఎన్సి మెషిన్స్ అవన్నీ. సో మీరు ఏమైనా తయారు చేస్తున్నారనుకోండి, హ్మ్. ఫిజికలీ ఆబ్జెక్ట్ లాంటిది తయారు చేస్తున్నారనుకోండి, ఆర్ ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ మీ కాఫీ కప్ ఉందనుకోండి, యాహ్! యాహ్! రైట్? సో పాటరీ స్టూడియో ఉంది. సో దట్ టీ వర్క్స్లో పోయి మీరు ప్రోటోటైప్ చేసుకోవచ్చు. ఓకే. సో వాట్ అబౌట్ ద టీ బ్రిడ్జ్ సార్? టీ బ్రిడ్జ్ ఇస్ యాక్చువల్లీ ఆ టీ హబ్ ప్రోగ్రామ్. ఓకే. సో బేసిక్లీ మేము ఏం చేస్తున్నాం అంటే, టీ బ్రిడ్జ్ అంటే ఇప్పుడు మన స్టార్టప్స్ వేరే విదేశాలకు వెళ్ళాలనుకోండి. హ్మ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళాలా, లేకపోతే మిడిల్ ఈస్ట్ వెళ్ళాలా, లేకపోతే యూరోప్ వెళ్ళాలా.
ఆర్ అక్కడుండే స్టార్టప్స్ ఇండియాకి వస్తారు రావడానికి ప్లాన్ ఉంటే ఓకే. వాళ్ళు ఈ టీ బ్రిడ్జ్ ద్వారా ఆ ప్రోగ్రామ్ ఒకటి డిఫైన్ చేసినాము. సో ఓకే. సో ఐ హావ్ హర్డ్ దట్ అంటే టీ హబ్‌లోకి ఎన్రోల్ అయ్యి లైక్ 1 సీట్ పర్చేస్ చేయాలన్నా లైక్ హెవీగా ఉంది కాస్ట్ అనేది లైక్ కాస్టా విన్నా. యాహ్! లేదండి, మా అవును. కాస్ట్లు ఇప్పుడు మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు ఒకసారి వచ్చి చూస్తే మీరు చూసుంటారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఓకే. రైట్? అండ్ మా సీట్ ప్రైజింగ్ కోవర్కింగ్ స్పేస్లో నెలకి 7,500 ప్లస్ ట్యాక్స్, యాహ్! అంటే అప్రాక్సిమేట్లీ 8,200 8,300 ఉంటుంది. ఓకే. అండ్ వేరే ప్రైవేట్ కోవర్కింగ్ స్పేస్ ఉన్నాయి, వాళ్ళు మాకంటే అట్లీస్ట్ 30-40% ఎక్కువ ఉంటాయి. యాహ్! వితౌట్ ద సేమ్ లెవెల్ ఆఫ్ ఫెసిలిటీస్ మేము ఇచ్చేవి. రైట్. ఓకే సార్. మరి అంటే చాలామంది స్టార్టప్ చేయడానికి భయపడుతూ ఉంటారు. అంటే ఒక స్టెప్ ముందుకొచ్చినా లైక్ ల్యాక్ ఆఫ్ అమౌంట్ వల్లనో, ఫియర్ వల్లనో బ్యాక్ వెళ్ళిపోతూ ఉంటారు. సో, ఇలాంటి వాళ్ళని మీరు ఎప్పుడైనా ఫేస్ చేసారా? లైక్ వాట్ ఈస్ ద రీజన్స్ లైక్ వెళ్ళిపోవడానికి కూడా ఇన్ బిట్వీన్? సో టూ థింగ్స్ అండి. ఫస్ట్ ఈస్ ఇప్పుడు స్టార్టప్ చేసే ముందు మీరు ఫస్ట్ థింగ్ ఎనీ స్టార్టప్ సెటప్ చేయడం, రన్ చేయడం అంత ఈజీ కాదు, అది అందరికి తెలుసు. సో బట్ బిఫోర్ మీరు చేసే ముందు కొంచెం ఆలోచించాలి, ఫస్ట్ ఎందుకు చేస్తున్నారు, రైట్. ఓకే? ఇంకోటి, ఆ స్టార్టప్ పెడితే ఆ ప్రాబ్లం ఏం సాల్వ్ చేస్తుంది మీరు, రైట్? ఎగ్జాక్ట్‌లీ. సో ఇప్పుడు స్టార్టప్ అంటే బేసిక్లీ టూ థింగ్స్ సుష్మిత. ఒకటి యెస్. ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇంకోటి రిస్క్ టేకింగ్. ఇవి రెండు ఇంపార్టెంట్. ప్రాబ్లమ్ సాల్వింగ్, రిస్క్ టేకింగ్, యాహ్! రైట్? ఇవి ఉండాలి ఫస్ట్. మీరు ప్రాబ్లం ఒకటి సాల్వ్ చేయాలా, సెకండ్ ఇస్ కొంచెం రిస్క్ ఉంటుంది, బట్ మీలో కొంచెం ధైర్యం ఉండాలి, యాహ్! తీసుకుంటాను. మూడోది, మీకు ప్యాషన్ ఉండాలి. ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను యూనో ఇది కొన్నిసార్లు 1 ఇయర్లో అవ్వచ్చు, కొన్నిసార్లు 3 ఏళ్ళు 4 ఏళ్ళు అవ్వచ్చు, బట్ దాని మీద కమిటెడ్గా పనిచేసి చేస్తాను. యెస్. సో, మరి సార్ కమింగ్ టు ది పర్సనల్. సో, బిఫోర్ ఇక్కడ మీరు సీఈఓగా చేయకముందు బిఫోర్ ఎక్కడ వర్క్ చేశారు? ఆ, నేను ఒక ఆల్మోస్ట్ 34 ఇయర్స్ పనిచేశానండి దీని ముందు. అంటే ఇప్పుడు ఇక్కడ 3 ఏళ్ళు అవుతుంది ఆల్మోస్ట్. ఓకే. సో ఆల్మోస్ట్ 37 ఇయర్స్ అయింది నాకు ఎక్స్పీరియన్స్. ఓకే. సో ఈ 34 ఇయర్స్లో బేసిక్లీ ఫస్ట్ 12 ఇయర్స్ అంటే స్టార్టింగ్లో వేరే వాళ్ళకి పనిచేశాను. దాని తర్వాత ఒక 20 ఏళ్ళు నా 2 స్టార్టప్స్ నేనే చేశాను. ఒకటి నెట్వర్క్ ఇంటిగ్రేషన్లో, ఇంకోటి సైబర్ సెక్యూరిటీలో. ఓకే. ఒక నెట్వర్క్ ఇంటిగ్రేషన్ కంపెనీ ఐబిఎం వాళ్ళు కొన్నారు. యాహ్! అండ్ సెకండ్ స్టార్టప్ సైబర్ సెక్యూరిటీ కంపెనీ, అది మన నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అని వాళ్ళు కొన్నారు. సో ఒక ఆల్మోస్ట్ 20 ఇయర్స్గా నేను కూడా 2 స్టార్టప్స్ సెటప్ చేశాను, ఓకే. రీజనబుల్ సైజ్. హుహు. అండ్ దాని తర్వాత యాహ్! ఇది ఈ ఏరియాలో అంటే కొంత వచ్చి వేరే వాళ్ళకి ఎట్లా హెల్ప్ చేయొచ్చు, ఈకో సిస్టమ్ ఎట్లా బిల్డ్ చేయొచ్చు అని. ఓకే. సో, మీరు ఇప్పటి వరకు సీఈఓగా టీ హబ్‌లో వర్క్ చేస్తున్నారు. ఈ మీన్ టైమ్‌లో లైక్ మీరు ఎన్ని స్టార్టప్స్‌తో కలిసి వర్క్ చేయడం జరిగింది సార్? లైక్ అవి గ్రోన్ అవ్వడం కానీ, లైక్ దే టై అప్ విత్ గుడ్ కార్పొరేట్ కంపెనీస్ కానీ ఇలా? సో సంవత్సరానికి ఆల్మోస్ట్ మా దగ్గర ఒక ఇప్పుడు కోవర్కింగ్లో ఆల్మోస్ట్ 513 స్టార్టప్స్ ఉన్నాయండి ఓకే. మా కోవర్కింగ్లో. హుహు. ప్లస్ ప్రోగ్రామ్స్ చెప్పాను కదా, ఆల్మోస్ట్ ఒక 300 వరకు ఉంటాయి. సో అబౌట్ యాన్యువల్లీ అంటే ఎవ్రీ ఇయర్ ఒక ఆల్మోస్ట్ 800 స్టార్టప్స్తో మనకు కాంటాక్ట్ ఉంటుంది, ఓకే. రైట్? అండ్ ఇప్పుడు 800లో అందరినీ హ్యూమన్లీ ఇంపాసిబుల్ టు బీ ఇన్ టచ్ విత్ ఆల్ ఆఫ్ దెమ్, బట్ లార్జ్ నెంబర్ వీ నో అండ్ వీ ఆల్సో నో హౌ దే ఆర్ స్కేలింగ్. కొన్నిసార్లు ఫెయిలియర్స్ కూడా ఉంటాయి, అది అది నేమ్ ఆఫ్ ద గేమ్, రైట్? ఈ స్టార్టప్లో నార్మలీ సక్సెస్ రేట్ చెప్పాను కదా మీకు, నార్మలీ 10% కంటే తక్కువ ఉంటుంది. మా దగ్గర కొంచెం హైయర్ ఉంది, ఎందుకంటే మేము ఒక కమ్యూనిటీ క్రియేట్ చేస్తాము. ఓకే. ప్లస్ కొంచెం మా 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 వాళ్ళ ఫోకస్, వాళ్ళకి ముందే స్టార్ట్ చేసే ముందే మేము చెప్తాం, బాబు ఈ ఐడియా పనికి రాదు, ఈ ఐడియా పనికి. సో మీరు స్టార్ట్ చేసి తర్వాత కొన్నిసార్లు మీరు మార్కెట్లో డిమాండ్ లేదు, రైట్? ఆర్ మీ ప్రోడక్ట్ చాలా కాంపిటేటివ్ స్పేస్లో ఉంది, ఓకే. అందుకే
కొన్నిసార్లు ఫెయిల్ అవుతారు. సో యాహ్! అవన్నీ మేము ట్రై చేస్తాము. రిస్క్ని ఎట్లా తక్కువ చేయాలా, రిస్క్ని ఎట్లా మిటిగేట్ చేయాలా, దాని మీద కొంత ఫోకస్తో అంటే ఇంకా అంటే ఇప్పుడు మేము ద లాస్ట్ థింగ్ ఐ విల్ సే ఇస్ మేము ప- కొంతవరకు చేసాము, హ్మ్. ఇంకా జర్నీ ఉంది, ఓకే. చేస్తూ ఉంటాం. రైట్ సార్. మరి ఇప్పుడు మీరు చెప్పారంటే కొన్ని ఫెయిల్ అవ్వచ్చు ఇలా అని. సో, ఫెయిల్ అయిన వాళ్ళు మళ్ళీ ఒక యూనిక్ కాన్సెప్ట్‌తో వస్తే డస్ మేము యూ ఎంటర్టైన్ అగ్రీ? చేస్తామండి. చేస్తారు. ఎంటర్టైన్ ఎందుకంటే ఇప్పుడు ఫెయిలియర్ ఏమవుతుందంటే కొన్నిసార్లు చెప్తారండి, సక్సెస్ఫుల్ అవుతే మీకు హ్మ్. కొన్నిసార్లు సక్సెస్ మన ద్వారానే అవ్వదు. కొన్నిసార్లు ఎన్వైరన్మెంట్లో ఏదో అవుతుంటుంది, సమ్ ఎగ్జాక్ట్‌లీ. అదర్ ఫ్యాక్టర్స్. హ్మ్. సో మనం ఫెయిల్ అవుతాయి కదా, యాక్చువల్లీ మనకు చాలా వరకు మనం వాట్ వి కాల్ లెసన్స్ విల్ లర్న్, రైట్. దాంతో మనం నెక్స్ట్ టైం ఏదైనా చేస్తే మనకు తెలుసు ఈసారి లాస్ట్ టైం ఈ తప్పుతో ఈ తప్పులతో మనం ఫెయిల్ అయినాము, యెస్. ఈసారి విల్ యూనో అట్లీస్ట్ దోస్ ప్రాబ్లమ్స్ విల్ సాల్వ్. యాహ్! సో, ఇట్స్ మై పర్సనల్ క్వెషన్. సో, అకార్డింగ్ టు యూ బిజినెస్‌కి ఇన్నోవేషన్ కావాలా? లక్ కావాలా సార్? రెండు కావాలండి. 2 కావాలి. ఓకే. లక్, ఇన్నోవేషన్ లేకపోతే బిజినెస్ అంటే ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ సక్సెస్ఫుల్ అవ్వరు. ఓకే. కొంతవరకు లక్ కావాలి. కొన్నిసార్లు అంటారు కదా, కొన్నిసార్లు మరి సర్కమ్స్టాన్సెస్ ఉండాలా మీ యాహ్! మీ సైడ్లో. అంటే అంటారు రైట్ ప్లేసు రైట్ టైము. ఓకే. కొన్నిసార్లు మీ ఐడియా బాగుండొచ్చు, యాహ్! కానీ కొంచెం ఒక ఫ్యూచరిస్టిక్ ఐడియా ఉండొచ్చు. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మార్కెట్ లేదు దానికి, బట్ 3 ఏళ్లలో మార్కెట్ ఉండొచ్చు. సో ఓకే. కొన్నిసార్లు అది కూడా అవుతుంది, రైట్. సో కొంతవరకు కొంతవరకు యూనో మన ఇన్నోవేషన్ ఇంపార్టెంట్, కొంత లక్ కూడా ఉండాలి. సో, మరి శ్రీనివాసరావు గారు ఎలా మేనేజ్ చేస్తున్నారు ఇంత హార్డ్ వర్కింగ్ థింగ్? మేము తెలుసుకోవచ్చా? ఆ, అంటే వన్ థింగ్ అండి, నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది, నేను కూడా 2 సార్లు చేశాను, ఓకే. రైట్. సో యాహ్! ఆ ఎక్స్పీరియన్సు యూనో అంటే ఇప్పుడు అంటారు కదా మనం బీయింగ్ ఇన్ ఆంటర్‌ప్రెన్యూర్ షూస్ అని. సో యాహ్! నేను కూడా ఆ షూస్ 2 సార్లు వేసుకున్నాను. సో కొంతవరకు ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే. ఏం పని చేస్తాయి, ఏం పని చేయవు, మనం టీం, ఒక మంచి టీం పెట్టుకోవాలా, మన కస్టమర్స్ని కొంచెం బాగా కేర్ఫుల్లీ వాళ్ళని యూనో వాళ్ళని సపోర్ట్ చేయాలా, యాహ్! రైట్. మంచి టీం ఉండాలా, రైట్. ఇంకోటి మన కస్టమర్స్ దిస్ థింగ్, ఇంకోటి కంటిన్యూస్లీ ఫోకస్ ఆన్ ఇంప్రూవింగ్, రైట్. ఎగ్జాక్ట్‌లీ. మీరు యాహ్! అంటే ఇఫ్ యూ అంటే అంటారు కదా, ఇఫ్ యూ థింక్ యూ అరైవ్డ్, యూ హ్యావ్ నాట్ అరైవ్డ్, ఇంకా యాహ్! దేర్ ఇస్ వర్క్ టు బి డన్. సో, ఫైనల్‌గా చెప్పాలంటే స్టార్టప్స్ కేవలం స్టార్టప్స్‌కే బెనిఫిట్ కాదు. అండ్ కార్పొరేట్ కంపెనీస్‌కి కూడా ఒక ఇన్నోవేటివ్ ప్రాసెస్‌ని కార్పొరేట్స్, గవర్నమెంట్. యెస్. సో ఎగ్జాక్ట్‌లీ ఇట్ ఈస్ తీసుకొనెళ్తుంది అని కరెక్ట్, చెప్పొచ్చు. కరెక్ట్. సో, ప్రెజెంట్ గవర్నమెంట్ ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తుంది సార్ టీ హబ్‌కి? సో ఇప్పుడు ఆ, ఇప్పుడు టీహబ్ 9 ఏళ్ళు అయిందండి, మీకు తెలుసు కదా. యాహ్! సో ఈ ప్రెజెంట్ గవర్నమెంట్ ఆల్సో వాళ్ళకి చాలా ఫోకస్ ఉంది. హ్మ్. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ఇది బేసిక్లీ ఇన్నోవేషన్ ఇంపార్టెంట్. యాహ్! ఈ కొత్త ఏరియాస్లో ఈ స్టార్టప్స్ అన్ని పనిచేయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెప్టెంబర్లో ఒక ఏఐ ఈవెంట్ ఉంది, పెద్ద ఏఐ సమ్మిట్, సెప్టెంబర్ 5th and 6th చేస్తున్నారు. ఇప్పుడు మా టీహబ్లో ఆల్మోస్ట్ ఒక 82 ఏఐ స్టార్టప్స్ ఉన్నాయి. ఓకే. సో వాళ్ళకి ఎట్లా సపోర్ట్ చేయాలా, హ్మ్. రైట్. సో గవర్నమెంట్ ఈజ్ వెరీ సపోర్టివ్. ఓకే. వాళ్ళు బేసిక్లీ అందరికీ రికగ్నిషన్ ఉంది హ్మ్. దట్ స్టార్టప్స్తో, ఇప్పుడు స్టార్టప్స్లో కూడా కొంతమంది యూనో బిగ్ కంపెనీస్ అవుతాయి, ఓకే. జాబ్స్ క్రియేట్ అవుతాయి, హ్మ్. రైట్. ఎకనామీలో కొంచెం ఫండింగ్ అవన్నీ అవుతుంది. సో జాబ్ క్రియేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ ఫండింగ్, యూనో అది దట్ సంథింగ్ విచ్ గవర్నమెంట్ అండర్స్టాండ్స్, రికగ్నైజెస్. అండ్ మా దగ్గర ఐ థింక్ గవర్నమెంట్ హెస్ బి వెరీ సపోర్టివ్ ఆఫ్ ఎవ్రీథింగ్ వీఆర్ డూయింగ్. యాహ్! దట్ సౌండ్స్ గుడ్ సార్. థ్యాంక్ యూ. సో, విన్నారు కదండీ శ్రీనివాసరావు గారు చాలా చక్కటి టిప్స్ అలాగే మంచి విషయాలు చెప్పారు టీ హబ్ గురించి. సో హ్యూమన్ రైట్ వాయిసెస్కి థ్యాంక్ యూ వెరీ మచ్, నాకు ఈ ఆపర్చునిటీ ఇవ్వడానికి. సో ఇప్పుడు నేను మీ ఛానల్ని ఫాలో చేస్తాను, వేరే వాళ్ళకి కూడా మనవి చేస్తాను ఈ ఛానల్ని ఫాలో చేయండి. సో, డూ సబ్స్క్రైబ్ హ్యూమన్ రైట్స్ వాయిస్.